హలో, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో నేను చేసిన ఫస్ట్ వ్లాగ్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నా మీకు. నిన్న కాలేజ్కి అయితే వెళ్ళినుండే, మరి ఈరోజు వెళ్ళాలి అంటే చిన్న వర్క్ ఉండే, ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. స్నానం కూడా ఇంకేం చేయలేదు, నిన్న డ్రెస్సే చూడు. మేబీ ఈరోజు చాలా తక్కువ వ్లాగింగ్ చేస్తా. రేపు మళ్ళీ కాలేజ్ వెళ్తా, మళ్ళీ అక్కడ వ్లాగ్ చేస్తా. సో ఈరోజు రేపటిది కలిపి ఒక వ్లాగ్ వస్తుంది, అంటే 2 డేస్ది కలిపి ఒకటే వ్లాగ్ వస్తుంది. మీరు ముందు చూసిన వ్లాగ్ అయితే ఒకటే రోజు కాలేజ్లో రికార్డ్ చేసిన వ్లాగ్ అదంతా. సో అంటే వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేద్దామన్న ఐడియా ఉంది. కరెక్ట్గా నేను అనుకున్న ప్రకారం అయితే మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఈ 3 డేస్ వ్లాగ్స్ వస్తుంటాయి. చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఎంతమంది యూట్యూబ్లో సిద్ధు బీకామ్ వెబ్ సిరీస్ చూస్తున్నారో చెప్పండి, నాకు బాగుంటుంది, చూడండి. నాకు తెలిసి ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి 9th ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ 8th ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది. చూసేయండి, చూడని వాళ్ళు ఉంటే బాగుంటుంది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టోరీ. ప్రజెంట్ ఏ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయ్యిందో ఆ ఎపిసోడ్ లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ షూట్ కూడా ఇంకో 1-2 డేస్లో ఉండొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతుందో కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పర్మిషన్ అడిగి ఓకే అంటే చూపిస్తా. హలో, బాత్రూమ్ వస్తలే ఈరోజు సెకండ్ డే కాలేజ్ అంటున్నా. యాక్చువల్లీ ఈరోజు తొందరలో నాకు కూడా అర్థం కాలే, షూస్ బదులు చెప్పులు వేసుకొని వచ్చేసిన. ఆ క్లాస్ ఇదే, ఇది కాక ఇక్కడే వచ్చాను. లంచ్ టైం అయ్యింది, రారా పోతున్నాం క్యాంటీన్. ఏం తెచ్చినావు? పప్పు, రైస్. పప్పు కూడా తింటాడు, క్యాంటీన్లో తిందాం. చికెన్ తెచ్చుకున్నాం దాని నుంచి. ఓకే బాయ్. ఏంది ఏదో టార్చర్ చేస్తున్నాడు. షార్ట్స్ కాదు, అట్లా ఎట్లా దిగుతున్నాడు లక్కీ కింద ఫోటోస్. అట్లా కాదు, ఇట్లా నాదా. నేను కూడా నీకు ఒక ఫోటో పెట్టాను, అందరు తీసినారు. ఎక్కడి నుంచి చేసారు? గ్రీన్ లే తీసుకున్నాం అక్షయ, ఇద్దరమే కొద్దిగా. మేము ఏ కలర్ డ్రెస్ తీసుకుంటాం? వాయిస్ మంచిగా బ్లూ, బ్లూ, పింక్, పీచ్. పీచ్ అసలు ఫస్ట్ థింగ్ నాకు కొంచెం నరేష్, నీకు ఇంగ్లీష్ ఎందుకు రాదు? 10 రూపాయలతో ఏమొస్తుంది లక్ష్మణ్? 10 రూపాయలతో ఏమొస్తుంది? 10 రూపీస్కి బ్లాక్ చేయండి. 10 రూపీస్కి మా క్యాంటీన్లో ఎన్ని వస్తాయి నాకు? నిన్ననే ఆంటీని చూపెట్టినా, ఏం చేస్తున్నావు, ఫోటో తీస్తున్నావు అంటే కాదు వీడియో అంటే, ఎందుకు అంటే బ్లాగ్ వస్తుంది అంటే ఆహా అని అంటే మీరు ఫేమస్ అయిపోతుంది. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా అడ్డా. హలో, ఎవడు ఎడ్డాడు అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఏం మీకనికి వచ్చినవరా? ఏం మీకనికి ఆర్డర్ చేద్దాం. శాండ్విచా? ఒక చికెన్ శాండ్విచ్, చీజ్ జర గట్టిగా ఏమన్నా అన్న కొంచెం. థమ్స్ అప్. అయ్యో మరి ఏంద్ర ఇద్దరు కోతుల్లా కొట్టుకుంటున్నారు. క్రికెట్ ఆడుతురా? ఏం బ్యాటర్ అను? అరే పెట్టరా గ్రూప్లో మెసేజ్, క్రికెట్ ఆడదామని పెట్టి. చలో ఒక నిమిషం, బాయ్స్ ని విలువరా, అందరు బాయ్స్ ని. నువ్వు ఒక్కని మీద అట్లా చేస్తున్నావు. గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారా? రండి రండి క్రికెట్ ఆడడానికి. చిలక ఏ తోడు మా ఎట్పోయి వస్తారు, మా ఇద్దరికి జంప్ అయ్యారు మెల్లగా.
శ్వాస తీసుకొని వస్తున్నాం. కాఫీ ఎప్పుడు అలవాటు అయిందిరా నీకు? రీసెంట్గానే అలవాటు అయింది. ఏమైందిరా? పొట్టకాయలు వలిగిపోయి ఎడదాకి వట్టకాయలు వగిలిపోయినాయి. నిజంగానా? చెప్తాం ప్లాస్టిక్ పెట్టుకున్నాడు. ఆడింది అటుపోయిండు పేపర్లు దేనికి ఎందుకు? ఇంకా ఏడుంది చెట్టు మీద ప్రాంక్ చేద్దామంటూ అడిగినావా? ప్రాంక్ రా. అదే చిట్టిలో రాసి ఇస్తారు కదా అమ్మాయిలకి, ఆ ప్రాంక్. అదా చేస్తావా? పట్టుకొచ్చింది మనోడు పేపర్ కూడా. దొరుకుతామా? ఏం రాసు అందులో? పెన్ ఉందా మళ్ళా? కవితలు రాయి ఇప్పుడు రాయి ఒకటి రాయి. పెన్ మంచిగా పెన్ ఏడుందిరా? థింక్ చేసి పెన్నాన్ కార్డు ఉంది కదరా? ఉంది కదా పెన్ని ఉంది నా దగ్గర ఉంది. నీకు కీర్తి ఉంది కదరా, ఇంకేందుకు? కిలకా 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 అన్నది. అనుకుంటే వస్తుంది. ఆహా పాట పాడుతురా చిన్ను నన్న చిన్ను నన్న మరతే పాట నువ్వు చేయరా. చెప్పండి రా. అరే ఆ బాల్ వాడిపోయి ఈ బాల్ ఉండాలంట. మీద పడ్డది అది వాడ. అట్లా ఏకరా వేస్ట్ రా మీరు. పడ్డది. కాలేజ్ అయిపోయింది, ఇంటికి పోయి ఏం చేస్తావురా ప్రకాష్? ఏముంది ఏం చేయాలో అర్థమవుతుంది నాకు. ఇంటికి ఏదైనా మూవీస్ చూస్తే ఇక ఏమొచ్చినాయి కొత్తగా? కొత్తగా ప్రస్తుతానికి అయితే ఏం లేదు. బ్రేకింగ్ బ్యాడ్ చూస్తున్నాను. బ్రేకింగ్ బ్యాడ్. బాలాజీ నువ్వు? అది ఏం లేదురా, ఆడితే మా వాళ్ళు వస్తే క్రికెట్ ఆడి పోదామంటారు, లేకపోతే తిరగడానికి. ఇంకా నైట్ టైం దాకా రేట్ వచ్చి ఇక నైట్ ఏదో ఒక మంచి సినిమా వేసేసి వండుకుంటే సెట్ కట్టాం, అంతే కదరా. రమేష్ గారు మంచి బేకరీకి పోతాడు, తింటాడు, అంటాడు. ఎలిషా పిల్లల్ని దొరక రావాలి. ఎలిషా అంతే అంతే, పిల్లల్ని దొరక రావాలి. కేఎఫ్సీ పోవాలి. కేఎఫ్సీ ఒకటి చిల్లీ చికెన్ 4 నేనే వండుకోవాలి. ఆల్రెడీ ముఖం బొగ్గు బొగ్గు ఉందంటే ఆడి ఇంకా బొగ్గు చేసుకున్నాం. 3 గేమ్లు ఆడినాము ఒకటే రోజు, అన్ని కవర్ చేసేసినాం. ఇదే రాలు. బాయ్ రే బాలాజీ. బాయ్ బాయ్ రమేష్. బాయ్. సరే మళ్ళా బాయ్. వచ్చేసిన ఇప్పుడు బ్యాక్ బెంచెస్ చూసే ఉంటారు కదా, అందులో నిశ్చలు నేను కొంచెం స్టోరీ డిస్కషన్స్ ఉన్నాయి, నేను మాట్లాడుకునేది ఉంది. దాని తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ వీడియో బ్లాగ్ అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టేస్తున్నా. ఇదే బ్లాగ్ అయితే అందరు చూసారని అనుకుంటున్నా. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, ఒకసారి అది చూసి తర్వాత చూసేసేయండి. సో అదనమాట. యాక్చువల్లీ ఇప్పుడు 8th ఎపిసోడ్ అయిపోయింది ప్రెసెంట్. 9th ఎపిసోడ్ స్క్రిప్ట్ కూడా వచ్చింది ఇప్పుడే. అది యాక్చువల్లీ రిటర్న్ పార్ట్ మీకు తెలిసి ఉంటుంది, దొరసాయి తేజ చేస్తాడు. అది టైప్ చేయాలి, టైపింగ్ పార్ట్ నేను చేస్తాను అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు టైపింగ్ కూడా చేస్తాను అనమాట నేను. సో ఇంకో మేబీ 1-2 డేస్లో షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది
చూపిస్తా ఇంకొక వ్లాగ్లో. సో అంతవరకు మీరు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి ఇంకా ఛానల్లో. బాయ్, ఇంకో వ్లాగ్లో కలుద్దాం.